నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో P4 విస్తృత అమలుకు పటిష్ట వ్యవస్థ రాష్ట్ర స్థాయి సొసైటీ ఏర్పాటుకు సీఎం నిర్ణయం కలెక్టర్లు ప్రజాప్రతినిధులకు మార్గదర్శకుల్ని గుర్తించే బాధ్యత పోలవరం బనకచెర్ల పథకం కోసం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేసే యోచన 150 టీఎంసీలు తరలించే అవకాశం పోలవరం ముంపుపై సంయుక్త సర్వేకు ప్రాజెక్టు అథారిటీ నిర్ణయం బనకచెర్ల లింక్ పై అవార్డులకు విరుద్ధంగా వెళ్లకుండా ఏపీని నిలువరించాలన్న తెలంగాణ 2013 దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల ఘటనపై హైకోర్టు తీర్పు 5 నిందితులకు ఉరిశిక్ష సరైందేనని సమర్థన హర్షం వ్యక్తం చేసిన బాధిత కుటుంబాలు సింగపూర్లో అగ్ని ప్రమాదం పవన్ రెండో కుమారుడికి గాయాలు త్వరగా కోలుకోవాలని ప్రముఖుల ఆకాంక్ష తనయుడి వద్దకు బయలుదేరిన జనసేనాని అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు గవర్నర్లు తమ వద్ద ఉంచుకోలేరని స్పష్టీకరణ రిజర్వ్ చేయటం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడి నేటి నుంచి అమల్లోకి వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025 సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు ఏప్రిల్ 15న విచారణ జరిగే అవకాశం ట్రంప్ టారిఫ్ల దెబ్బ నుంచి కాస్త కోలుకున్న స్టాక్ మార్కెట్లు 1089 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 374 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ ఆంధ్రప్రదేశ్లో P4 కార్యక్రమాన్ని విస్తృతం చేసేందుకు పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యమంత్రి చైర్పర్సన్ గా స్టేట్ లెవెల్ సొసైటీని ఏర్పాటు చేయడం సహా గ్రామ స్థాయి వరకు ఈ వ్యవస్థను విస్తరించేలా కార్యాచరణ చేపట్టింది జీరో పావర్టీ P4 విధానంపై సమీక్షించిన సీఎం చంద్రబాబు కలెక్టర్లు మంత్రులు ఎమ్మెల్యేలు మార్గదర్శకుల్ని గుర్తించాలని సూచించారు ఆగస్టు 15 నాటికి 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన జీరో పావర్టీ P4 కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేలా పటిష్ట వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో సొసైటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది దీనికి సీఎం చైర్పర్సన్ గాను ఉప ముఖ్యమంత్రి వైస్ చైర్పర్సన్ గా వ్యవహరించనున్నారు సీఈఓ డైరెక్టరేట్ తో పాటు వారికి అనుసంధానంగా కాల్ సెంటర్ సాంకేతిక బృందం ప్రోగ్రామ్ టీం వింగ్ టీంలను ఏర్పాటు చేయనున్నారు P4 కార్యక్రమం జిల్లా చాప్టర్ కు జిల్లా మంత్రి నియోజకవర్గ చాప్టర్ కు ఎమ్మెల్యే గ్రామ వార్డు స్థాయిలో సెక్రటరియట్ చాప్టర్లకు పంచాయతీ కార్యదర్శి వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు చైర్పర్సన్లుగా ఉండనున్నారు రాష్ట్ర స్థాయి సొసైటీ ఏర్పాటు P4 పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు కలెక్టర్లు మంత్రులు ఎమ్మెల్యేలు మార్గదర్శులను గుర్తించి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని సీఎం సూచించారు దాతలు ఎంత మొత్తం ఇచ్చారు బంగారు కుటుంబాలకు ఇంకెంత సాయం అవసరమనే అంశాలను వెబ్సైట్లో పొందుపరిస్తే పారదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు తద్వారా P4 పై విశ్వాసం మరింత పెరుగుతుందని సూచించారు ఆగస్టు 15 కల్లా 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలనే లక్ష్యానికి అనుగుణంగా మార్గదర్శి బంగారు కుటుంబాల నమోదు చేపడుతున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు ఇందుకోసం మిలాప్ డొనేట్ కార్డ్ రంగ్దే సంస్థలు ప్లేయర్లుగా P4లో భాగస్వామ్యులు అవుతున్నాయని తెలిపారు దాతలు కుటుంబాలు మండలాలు గ్రామాలను కూడా దత్తత తీసుకోవడం సహా నిధులు సమకూర్చేలా P4 రూపకల్పన చేశామన్నారు దాతలు తాము ఎవరికి ఆర్థికంగా సాయం చేయాలని అనుకుంటున్నారో ఆన్లైన్ ద్వారా కూడా వారికి సాయం అందించే అవకాశం కల్పించామన్నారు దాతలు ముందుగా P4 ప్లాట్ఫామ్ ద్వారా లాగిన్ అవ్వడంతో ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు ఆగస్టు నాటికి ఈ నమోదు ప్రక్రియ పూర్తి చేసి కార్యరూపం దాల్చేలా చూడాలని సీఎం అధికారులకు నిర్దేశించారు వచ్చే ఉగాది నాటికల్లా P4 కార్యక్రమం ద్వారా ఏం సాధించామనే దానిపై వార్షిక ప్రగతి నివేదిక విడుదల చేయాలని సూచించారు పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది సీఎం చంద్రబాబు చైర్మన్ గా కంపెనీల చట్టం కింద 100% ప్రత్యేక వాహక సంస్థగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది గోదావరి బేసిన్లో వృధాగా పోతున్న వరద జలాల్ని పల్నాడు జిల్లా బొల్లాపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి బనకచెర్ల రెగ్యులేటర్ వరకు నీటిని తరలించేలా ప్రణాళిక రచించింది దాదాపు 150 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉందని యోచిస్తోంది
వర్షాభావ పరిస్థితులు ఉండే రాయలసీమకు నీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందని వెల్లడించింది. పోలవరం బనకచెర్ల రెగ్యులేటర్కు కాలువలు, ఎత్తిపోతల పథకాలు, భూగర్భ పైప్లైన్లు, సొరంగాల ద్వారా నల్లమల్ల నుంచి నీటిని తరలించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 80 లక్షల మందికి తాగునీరు సహా కొత్తగా 3 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగులోకి వస్తుందని అంచనా వేస్తోంది. 9.14 లక్షల హెక్టార్లకు సాగునీరు ఇవ్వడంతో పాటు 20 టీఎంసీల మేర పరిశ్రమలకు ఇవ్వొచ్చని పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు 80,112 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తోంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దాలని యోచిస్తున్న ప్రభుత్వం జలహారతి కార్పొరేషన్ ద్వారా బహిరంగ మార్కెట్ల నుంచి నిధులు సేకరించే అవకాశం ఉందని తెలిపింది. సింగపూర్లోని ఓ సమ్మర్ క్యాంప్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడ్డారు. అతడి కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం 9:45 రివర్ వ్యాలీ రోడ్లోని సమ్మర్ క్యాంప్లో మంటలు చెలరేగిన ఘటనలో 19 మంది గాయపడ్డారు. వెంటనే సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ SCDF సిబ్బంది సహాయ చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గతేడాది సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా అందుకున్న పవన్ భార్య అన్నా లెజ్నోవా అక్కడే ఉంటూ కుమారుణ్ణి చదివిస్తున్నారు. అరకు పర్యటనలో ఉన్న పవన్ కు ఈ సమాచారం తెలియగానే కుమారుడి యోగక్షేమాలు ఆరా తీశారు. మార్క్ శంకర్ గాయపట్టంపై పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తనకు ఫోన్ చేసి పరామర్శించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ అధినేత జగన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించగా వారందరికీ పవన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ రాత్రికి సింగపూర్ వెళ్లనున్నట్లు చెప్పారు. నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను, కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు, బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు. వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్కి మొత్తం 3rd degree బర్న్స్, తినికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద. లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇంకో పసిబిడ్డ కూడా చనిపోయింది. చాలా బాధ అనిపించింది. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ రోజు నా పెద్ద కొడుకు అకిరా పుట్టినరోజు. అదే రోజు నా రెండో కొడుకు ఈ విధంగా జరగటం అన్ఫార్చునేట్ కోఇన్సిడెన్స్ అనిపించింది. క్వైట్ స్ట్రేంజ్. అల్లూరు జిల్లాలోని కురిడి గ్రామ అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులు 5 లక్షలు ప్రకటించారు. అల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఉదయం కురిడి గ్రామాన్ని సందర్శించిన పవన్ గ్రామంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుని పంచామృతాలతో అభిషేకం చేశారు. అడవితల్లి బాట కార్యక్రమ ప్రారంభోత్సవం సమయంలో పవన్ ని కలిసిన కురిడి గ్రామ గిరిజనులు తమ ఊరి శివాలయంలో దర్శనం చేసుకుని వెళ్లాలని కోరగా ఆయన వస్తానని హామీ ఇచ్చారు. పూజల అనంతరం గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యాటక శాఖ సంయుక్త కార్యాచరణలో గ్రామంలో ప్రకృతి వ్యవసాయం, పర్యాటకానికి ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సుంకరమెట్ట వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో కాఫీ తోటల్లో నిర్మించిన చెక్క వంతెనను పవన్ ప్రారంభించారు. తెలంగాణ విజ్ఞప్తి మేరకు పోలవరం ముంపు ప్రభావంపై సంయుక్త సర్వే చేయిస్తామని ప్రాజెక్టు అథారిటీ తెలిపింది. చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం హైదరాబాద్ లో జరగగా 2 రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. పోలవరం పనుల పురోగతి, అంచనా వ్యయం, నిధులపై చర్చించారు. 55,545 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన 2వ DPR కు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. నిర్ధారిత ఎత్తు 45.72 మీటర్లకు అనుగుణంగా R&R కు అనుమతి ఇవ్వాలని, గ్యాప్ 1, గ్యాప్ 2 డిజైన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యానికి అనుగుణంగా తెలంగాణలో ముంపును గుర్తించాలని, ఇందుకు సంయుక్త సర్వే చేయాలని తెలంగాణ ENC అనిల్ కుమార్ కోరారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం పడే కిన్నెరసాని, ముర్రేడువాగు ప్రవాహాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, భద్రాచలం పట్టణం, ఆలయం, మణుగూరు భారజల కేంద్రం వద్ద వాటర్ లెవెల్స్ అంశాన్ని ప్రస్తావించారు. ముంపు ప్రభావంపై సంయుక్త సర్వే చేయాలని కోరారు. కొత్తగా సర్వే అవసరం లేదని, గతంలో ఉన్న వివరాలు సరిపోతాయని ఏపీ చీఫ్ ఇంజనీర్లు తెలిపారు. అయితే తెలంగాణ విజ్ఞప్తి మేరకు ముంపు ప్రభావంపై సంయుక్త సర్వే చేయిస్తామని పోలవరం అథారిటీ హామీ ఇచ్చింది. అటు గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టు అంశాన్ని కూడా ప్రస్తావించిన తెలంగాణ ENC అవార్డులు, చట్టాలకు విరుద్ధంగా ఏపీ ముందుకు వెళ్లకుండా జోక్యం చేసుకోవాలని కోరారు.
దిల్సుఖ్ నగర్ జంట పెళ్లిళ్ల కేసులో దోషులకు హైకోర్టు మరణశిక్ష సమర్థించింది. 2016లో ఎన్ఐఏ కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని 5 నిందితులు వేసిన పిటిషన్పై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లో జరిగిన జంట బాంబు పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 131 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై తొలుత సరూనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం కేంద్ర హోంశాఖ ఆదేశాలతో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు పాల్పడినట్లు గుర్తించింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టుకు అభియోగ పత్రం సమర్పించింది. ఈ ఛార్జ్షీట్ ఆధారంగా విచారణ జరిపిన ఎన్ఐఏ కోర్టు 5 నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ 2016లో తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ 5 నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై 45 రోజుల వాదనలు విన్న జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధతో కూడిన ధర్మాసనం ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. దోషుల పిటిషన్ను కొట్టేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బక్తల్ ఇప్పటికీ పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. అటు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. సరైన శిక్షే పడిందన్నారు. ఈ తీర్పు ఇంతకు ముందే ఒకసారి వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాం. మేము ఇక్కడ చాలా మంది సీట్లు కూడా పంచుకున్నారు. ఆ రోజు మేము చాలా సంతోషపడ్డాం. ఈ రోజు దాకా వాళ్ళకు ఉంచేది లేకుండా ఈ పాటికి ఉరి తీసేది ఉండే. ఈ రోజు మళ్ళీ కోర్టు తీర్పు ఇచ్చినందుకు చాలా సమర్థిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కూడా భయం అనిపిస్తుంది. ఆ రోజు సాయంత్రం కాదు, ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం రక్తం అడగాలి. ఇవన్నీ ఎక్కడ చూస్తే అంత పైసలు, మా పైసలు అన్ని పోయినాయి. మాకు 5-6 లక్షల నష్టపరిహారం మొత్తం అది పోయింది. పబ్లిక్ వాడేవాడు వచ్చి పెట్టినందుకు వాడు బాగానే ఉన్నాడు. పబ్లిక్ ఇప్పటి వరకు కోలుకోలేనంత పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి అందరు బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇద్దరూ కలిసి తెలంగాణను దోచుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేటీఆర్ జైలుకు వెళ్లకుండా రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని ఆక్షేపించారు. డీలిమిటేషన్ పై చెన్నైలో తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్వహించిన సమావేశానికి ఇద్దరూ కలిసే వెళ్లారని బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ లో జరగబోయే సమావేశానికి ఇద్దరూ కలిసే ప్లాన్ చేస్తున్నారని ఓ ప్రకటనలో తెలిపారు. ఆ ఇద్దరూ కలిసి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీలతో ఓటేయించారని విమర్శించారు. ఇప్పుడు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరూ కలిసి మజ్లిస్లు గెలిపించేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రేవంత్ ను కాపాడేందుకే బీఆర్ఎస్ అభ్యర్థులు నిలబెట్టలేదని బండి సంజయ్ విమర్శించారు. ఇద్దరు ఏకమై బీజేపీని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారని, అయినా బీజేపీని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఉమ్మడి ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభివర్ణించారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం వెనక్కున్న పెద్ద భాగోతాన్ని 2 రోజుల్లో బయటపెడతానన్న ఆయన ఆ వ్యవహారంలో ఒక బీజేపీ ఎంపీ కూడా ఉన్నారని మీడియా ఇష్టాగోష్ఠిలో ఆరోపించారు. హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఉపసంహరించుకుంటే సరిపోదన్న కేటీఆర్ జంతువుల మరణానికి కారణమైన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. భూముల విషయంలోనూ ప్రభుత్వం వెనక్కి తగ్గాలన్నారు. రేవంత్ రెడ్డి ఫెయిల్డ్ సీఎం కాబట్టే కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుంటోందని, మీనాక్షి, నటరాజన్ సచివాలయంలో సమీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం తర్వాత బీఆర్ఎస్ మాత్రమే విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకుంటోందని తెలిపారు. ఏడాది పాటు నిర్వహించే రజతోత్సవాలకు ఈ నెల 27న జరిగే బహిరంగ సభ ప్రారంభమని పేర్కొన్నారు. సభ కోసం వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో రైతుల సమ్మతితో పూర్తిగా ప్రైవేటు భూములే సిద్ధం చేసినట్లు చెప్పారు. అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేశామన్న కేటీఆర్ అనుమతి ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. సభకు 3000 ఆర్టీసీ బస్సులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ఏఐని వాడుకుని ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయని, అది మంచిది కాదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హితవు పలికారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం పోవడం తట్టుకోలేక ఆ పార్టీ నేతలు నెగటివ్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీసే తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు. హెచ్సీయూ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అవగాహన లేమితో మాట్లాడుతున్నారని కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఓడిపోయిన రోజు నుంచి ఒక ప్రాపర్ అపోజిషన్ రోల్ మీ నాయన వచ్చి అసెంబ్లీలో అటెండ్ కావట్లేడు. అపోజిషన్ రోల్గా మీరు ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పాత్ర ఏ రోజు పోషించలేదు. విద్వేషం, ద్వేషము, తప్పుడు ప్రచారము, తప్పుడు ఫోటోలు, తప్పుడు సంకేతాలు, ఇది నెగిటివ్ పాలిటిక్స్ అంటే కేటీఆర్ గారు. ఇక పోతే లాస్ట్కు బండి సంజయ్ గారు గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు. బండి సంజయ్ గారు తెలంగాణలో ల్యాండ్ కాగానే కార్పొరేటర్ అవుతాడు. సెంట్రల్ మినిస్టర్ నుంచి బాడీలో కార్పొరేటర్ వస్తాడు. కార్పొరేటర్ మాటలు మాట్లాడతాడు. కార్పొరేటర్ అంటే కార్పొరేటర్కి పెద్ద అవగాహన ఉండదు.
గత వారం పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు వక్ఫ్ సవరణ చట్టంలోని నిబంధనలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఈ చట్ట సవరణ బిల్లును ఈ నెల 3న లోక్సభ, 4న రాజ్యసభ ఆమోదించాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఉభయ సభల్లో బిల్లులకు మద్దతుగా తెలపగా ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యతిరేకించింది. ఈ నెల 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపగా ఇవాళ్టి నుంచి చట్టం అమల్లోకి వస్తున్నట్లు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. వెనుకబడిన ముస్లిం మహిళల సాధికారత కోసమే వక్ఫ్ సవరణ చట్టం తెచ్చినట్లు కేంద్రం వివరించింది. మరోవైపు ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ అనేక ముస్లింల సంస్థల ప్రతినిధులు, ప్రతిపక్ష ఎంపీలు వేర్వేరుగా సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 15న విచారణ చేపట్టే అవకాశం ఉంది. శాసనసభలో ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లుల్ని రిజర్వ్ చేయడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్రపతికి నివేదించాలి అనుకుంటే గరిష్టంగా 3 నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జేబీ పార్తివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ల ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఉపకులపతుల నియామకం సహా 2020 నుంచి అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులకు అనుమతి ఇవ్వకుండా గవర్నర్ పెండింగ్ పెట్టడాన్ని సవాల్ చేస్తూ తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. తమిళనాడు ప్రభుత్వ పిటిషన్పై ఇప్పటికే విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం ధర్మాసనం ఇవాళ తీర్పు ఇచ్చింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లుల్ని గవర్నర్ ఆర్ఎన్ రవి సుదీర్ఘకాలం పెండింగ్ పెట్టడంపై తన తీర్పులో ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద పెట్టుకోలేరని తేల్చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాకు విరుద్ధంగా బిల్లు రాష్ట్రపతికి సిఫారసు చేయకపోతే గరిష్టంగా 3 నెలల్లోనే గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పుపై తమిళనాడు సీఎం స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్ల అధికారాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని అభివర్ణించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కలిసి జాతి నాయకులపై అత్యంత ప్రణాళికాబద్ధంగా కుట్రపూరిత ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భావజాలం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి పూర్తి విరుద్ధంగా ఉండేదన్న ఖర్గే స్వాతంత్ర సాధనలో ఏ పాత్ర లేని ఆర్ఎస్ఎస్ ఇప్పుడు పటేల్ వారసత్వాన్ని లాక్కోవాలని చూడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకం వద్ద జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడిన ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం మత విభేదాలు సృష్టించి దేశ సమస్యలు, ఇతర ప్రధాన అంశాలపై నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తోందని దుయ్యబట్టారు. దేశ వనరుల్ని దోపిడీ చేసి కొందరు ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ గుత్తాధిపత్యం చలాయిస్తున్నారని మండిపడ్డారు. 140 ఏళ్లుగా దేశానికి సేవ చేసిన చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు వ్యతిరేక వాతావరణం సృష్టిస్తున్నారని ఆక్షేపించారు. సిడబ్ల్యూసీ భేటీకి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పార్లమెంటరీ సభ్యులు, శాశ్వత ప్రత్యేక ఆహ్వానితులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పీసీసీ చీఫ్లు, సీఈసీ సభ్యులు 170 మంది హాజరయ్యారు. రాష్ట్రాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన వారు జిల్లా యూనిట్లకు అధికారాలు ఇవ్వడం సహా సంస్థాగత సంస్కరణల్ని రూపకల్పనపై చర్చలు జరిపారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరం చేసే దిశలో తెలంగాణ సర్కార్ ఈ నెల 10 నుంచి స్లాట్ బుకింగ్ విధానం అందుబాటులోకి తెస్తోంది. తెలంగాణలో మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా తొలి దశలో 22 కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. చట్టం సవరణ ద్వారా డబుల్ రిజిస్ట్రేషన్ కు పూర్తిగా చెక్ పెడుతూ ప్రజలు registration.telangana.gov.in వెబ్సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఆ రోజు నిర్దేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వెళ్లిపోవచ్చని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కేవలం 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. స్లాట్ బుక్ చేసుకుని వారి కోసం ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు 5 వాక్-ఇన్ రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తారని చెప్పారు. అలాంటి వారు కార్యాలయానికి వస్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో దస్తావేజులు స్వీకరిస్తారని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పటి బీహార్ పరిస్థితులు కనిపిస్తున్నాయని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి బలం లేకున్నా హింసా రాజకీయాలు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందన్న జగన్ శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన జగన్ పోలీసులపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన పోలీసుల బట్టలు ఊడతీస్తామంటూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది, మీ బట్టలు తీస్తామని చెప్పి
ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీసు అధికారికి కూడా చెప్తా ఉన్నాం. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో వ్యక్తి మృతి చెందితే ఆ విషయంపై జగన్ రాజకీయం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. గ్రామాల్లో ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడానికి జగన్ వచ్చారని అనంతపురంలో విమర్శించారు. ఫ్యాక్షనిజానికి నాంది పోసింది ఎవరయ్యా అంటే ఎవరైనా చెప్తారు. ఏ కుటుంబం మీ రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషించి కొన్ని వందల మంది ప్రాణాలు పోవడానికి కారణం ఎవరో తెలుసు. అనంతపురం జిల్లాలో కూడా ఎవరో కూడా అందరికీ తెలుసు, దానికి ఏం చెప్పనవసరంలే, అది బహిరంగ రహస్యమే. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఏదో జరిగిన చిన్న ఉదంతా, చిన్నదేం కాదు, ఒక బీసీలో జరిగింది అన్యాయం, అది దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. ఎవరు ఏంటని వాస్తవాలకు పోకుండా దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేయడం అనేది సరైంది కాదు. సొంత చిన్నాన్ని సొంత కుటుంబ సభ్యులే చంపారనేది అందరికీ తెలిసిన విషయమే, కాదనిలేం. కానీ అటువంటి నిందితులను రక్షించే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇటువంటి రాజకీయాలు చేస్తున్నా సమాధానం చెప్పాలి. అధునాతన సదుపాయాలతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. విమానాశ్రయం పనుల్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి పరిశీలించిన ఆయన నిర్మాణ ప్రాంతం మొత్తం కలియ తిరిగి నిర్మాణ సంస్థ జీఎంఆర్ ప్రతినిధుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారితో సమీక్ష నిర్వహించిన రామ్మోహన్ నాయుడు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పనులు ఆలస్యమయ్యాయని తెలిపారు. పనులు ప్రస్తుతం 71% చేరుకున్నాయని, దేశంలోనే 3.8 కిలోమీటర్ల అతిపెద్ద రన్వే నిర్మిస్తున్నట్లు వివరించారు. స్థానికంగానే నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామన్న కేంద్ర మంత్రి ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయం, కళల్ని తెలియజేసేలా ఒక కళా నిలయం నిర్మిస్తున్నామని చెప్పారు. అప్రోచ్ రహదారి సమస్యను సీఎం చంద్రబాబుతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశపెట్టిన ఓ బిల్లు భారత్ సహా వివిధ దేశాల విద్యార్థుల్ని ఆందోళనకు గురి చేస్తుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత 3 ఏళ్లు అమెరికాలో ఉండేందుకు వీలు కల్పించే వర్క్ ఆథరైజేషన్ ప్రోగ్రామ్ అయిన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ విధానానికి స్వస్తి పలకాలంటూ ఆ బిల్లు రూపొందించారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే సైన్స్, టెక్నాలజీ, గణితం, ఇంజనీరింగ్ కోర్సులు చేస్తూ వృత్తిపరమైన అనుభవం కోసం ఓపీటీపై ఆధారపడి దీర్ఘకాలిక ఉపాధి వీసా కోసం యత్నిస్తున్న వారి అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఓపీటీని ఎత్తివేయాలని గతంలో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస వ్యతిరేక చర్యలు తీసుకుంటున్న వేళ ఈ బిల్ రావడం ఆందోళన కలిగిస్తోంది. వలసదారుల్ని తిప్పి పంపడం, వీసా నిబంధనలు కఠినతరం చేయటం వంటి ట్రంప్ హామీలు F1, M1 వీసాదారుల్ని గందరగోళానికి గురి చేస్తుండగా ఓపీటీ ఎత్తివేత బిల్లు వచ్చింది. ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాలో చదివిన వివిధ దేశాల విద్యార్థుల్లో భారత్ 3,31,602 మందితో అగ్రభాగంలో నిలిచింది. ఇందులో సుమారు 1,00,000 మంది ఓపీటీతో లబ్ధి పొందారు. ట్రంప్ టారిఫ్ల దెబ్బతో క్రితం సెషన్లో కుప్పకొలిన భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ కోలుకున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, తగ్గిన ధరల వద్ద మదుపరులు కొనుగోళ్లకు దిగటంతో మార్కెట్లు పుంజుకున్నాయి. గత సెషన్లో 2,227 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ ఇవాళ 1,089 పాయింట్లు పెరిగింది. ఉదయం క్రితం ముగింపు కంటే 875 పాయింట్ల ఎగువన 74,014 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ దశలో వాణిజ్య యుద్ధ భయాలతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఏర్పడి సూచీ 73,425 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత మదుపరులు భారీ ఎత్తున కొనుగోళ్లకు దిగటంతో సెన్సెక్స్ పుంజుకుంది. ఒక దశలో 74,860 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 74,227 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 374 పాయింట్లు పెరిగి 22,536 వద్ద ముగిసింది. అమెరికా, రష్యాకు చెందిన 3 వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు బయలుదేరారు. రష్యా ప్రయోగించిన సోయిజ్ క్యాప్సూల్ 3ని తీసుకుని ISS కు పయనమైంది. కజకిస్తాన్లోని బైకనూర్ ప్రయోగ కేంద్రం నుంచి సోయిజ్ రాకెట్ నింగిలోకి వెళ్లింది. అమెరికాకు చెందిన జానికిమ్, రష్యాకు చెందిన రిజికోవ్, జుబ్రిట్స్కీ ఇప్పటికే ISS లో ఉన్న వ్యోమగాములతో కలిసి ప్రయోగాలు చేయనున్నారు. సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు మార్గం సుగమం చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిశోధనలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 3 వ్యోమగాములు చేపట్టనున్నారు. మార్స్ కు మానవ సహిత యాత్ర చేపట్టాలని నాసా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ వ్యోమగాములు ISS లో 8 నెలల పాటు ఉండి ఈ ఏడాది డిసెంబర్లో తిరిగి భూమికి చేరనున్నారు.